భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా సిఐఎస్ఎఫ్ భద్రత పెంచింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని చెప్పి కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇండిగో, ఎయిర్లైన్స్, ఆకాశ్ వంటి విమానయాన సంస్థలు కూడా ఆ మేరకు తమ ప్రయాణికులకు కూడా సందేశాలు పంపిస్తున్నాయి. ఎందుకంటే సెక్యూరిటీ చెక్ ఉన్న తరుణంలో ముందుగా ఇక్కడికి రావాలని చెప్పి కూడా, అంటే విమానాశ్రయాలకు రావాలని చెప్పి కూడా సూచిస్తున్నాయి. ఎందుకంటే సాధారణ రోజుల్లోనే గంటన్నర ముందే ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకొని చెకింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ లగేజ్ అంతా కూడా చెకింగ్ చేసుకున్న తర్వాతనే ఆ తర్వాత బోర్డింగ్ పాయింట్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో 3 గంటల ముందే అక్కడికి చేరుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాయి. ఎందుకంటే చెకింగ్ చాలా ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నారు కాబట్టి 3 గంటల ముందే రావాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నాయి. ఈ మేరకు విమానయాన సంస్థలు వాళ్ళ ప్రయాణికులకు సందేశాలు కూడా పంపిస్తున్నాయి. అంతేకాకుండా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జమ్మూ, కాశ్మీర్, లే, అమృత్సర్ ఈ ప్రాంతాలకు వెళ్లే విమానాలను కూడా తాత్కాలికంగా రద్దు కూడా చేశారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు. ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలపై విరుచుకుపడేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఆ మేరకు క్షిపణులు, మిసైళ్లు ప్రయోగించేందుకు కూడా ప్రయత్నిస్తుంది. వాటిని భారత వైమానిక దళాలు తిప్పికొడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తగా అక్కడ ప్రయాణికులు అక్కడ వెళ్లే విమానాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. 10వ తేదీ ఉదయం వరకు కూడా ఇక్కడ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విమానాలను తాత్కాలికంగా నిలిపేశాయి. అయితే ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం దేశంలోని వివిధ రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా విమానాల సౌకర్యం ఇక్కడ నుంచి ఉంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పకడ్బందీగా భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు సాధారణ రోజుల్లోనే సిఐఎస్ఎఫ్ ఇక్కడ భద్రతా బలగాలు ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భద్రతను మరింత కట్టుదిట్టం కూడా చేశారు. స్థానిక శాంతి భద్రతా విభాగం పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు కూడా సిఐఎస్ఎఫ్ అధికారులకు సమన్వయం చేసుకుంటూ కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల భద్రతను కూడా పర్యవేక్షించారు. అంతేకాకుండా సిఐఎఫ్తో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సిఐఎస్ఎఫ్ అధీనంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. 24 గంటల పాటు వాళ్ళు 3 షిఫ్ట్లో కూడా భద్రత పర్యవేక్షిస్తారు. అత్యాధునిక ఆయుధాలతో, అంటే తుపాకులతో కానీ ఇతర వెపన్స్తో వాళ్ళంతా కూడా భద్రత ఇక్కడ ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరింత పకడ్బందీగా కూడా పటిష్టమైన భద్రత కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలకు సంబంధించి ఇప్పటికే కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఇక్కడ నుంచి సాధారణ రోజుల్లోనే జమ్మూకు, కాశ్మీర్ కానీ ఆ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్తుంటారు, పర్యాటకులు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతము ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవడం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవడం ఏదైనా చేసుకోవచ్చు. దాని మేరకు విమానయాన సంస్థలు సౌలభ్యం కూడా కల్పిస్తున్నాయి. కొంతమంది ఏమో కొన్ని రోజుల తర్వాత వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఈ వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతోనూ కొంతమంది విహారయాత్రగా వెళ్ళడానికి అక్కడ చాలామంది వెళ్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళడానికి చాలామంది కూడా ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి విమానయాన సంస్థలు ప్రస్తుతం ఈ రోజుల్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఉన్న వాటిని రీషెడ్యూల్ చేస్తారు. కాబట్టి ఆ మేరకు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. లేదంటే క్యాన్సిల్ చేసుకుంటే దానికి సంబంధించిన రవాణా టికెట్ సంబంధించిన ఛార్జీలు కూడా చెల్లించడానికి కూడా ఇండిగో, ఎయిర్లైన్స్, ఆకాశ్ వంటి విమానయాన సంస్థలు కూడా తమ ప్రయాణికులు సూచించాయి. అయితే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా ఇక్కడ నుంచి విమానాలు పూర్తి స్థాయిలో, అంటే దాదాపు 90 విమానాల వరకు కూడా ఉత్తర భారతానికి వెళ్తాయి సాధారణ రోజుల్లో. అయితే కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆ స్థాయిలో కూడా విమానాలు తిరిగి ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ సూచనలకు అనుగుణంగా ఇక్కడ నుంచి విమానాల ఉత్తర భారతానికి ఎప్పుడు వెళ్ళేదానికి కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇక్కడ ఎయిర్లైన్స్ సంస్థలు ప్రకటిస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రయాణికులు 3 గంటల ముందు రావడంతో పాటు సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.